మేమందరం కూడా లేచి మీకు స్థానం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సింగిల్ విండో అధ్యక్షుడు ముత్యాలు హెచ్ఎస్ ముత్యాలు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పూర్వ నారాయణ గారిని వేదికకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు యొక్క మోసపూరిత హామీలు చైతన్యం తీసుకొని రావాలని ప్రజలందరినీ కూడా తెలుగుదేశాలని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కువ మంది సర్పంచులు ఎంపీటీసీలు ఆ రోజు మోసపోయాం. ఆ మోసపోయిన దానికి మనందరం కూడా ఇప్పుడు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని 2 నిమిషాలు మాట్లాడండి. ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్నగారికి ఇప్పుడు మా శివపురము మల్లికార్జున యువ నాయకుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా రాప్తా నలమూల నుంచి ప్రకాష్ రెడ్డి అభిమాన పనులు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తోపుగతి ప్రకాష్ రెడ్డి అభిమాన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. 5 సంవత్సరాలు సంక్షేమం అనేది ఒక ఏరు కాలంలో వర్షం వచ్చి చిన్న వరద కాదు కదా, ఒక సొమ్ముతో నేను కేసులు బనాయించి కులకేమో దొంగ ఓట్లు దొంగ నోట్లు రాజ్యము ఒక రాజ్యమేనా, తప్పుడు ఈవీఎంలతో గెలిచిన ప్రభుత్వము ఒక ప్రభుత్వం. హలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోడు నాగిరెడ్డి గారిని చివరిగా మాట్లాడవలసింది కోరుతున్నాను. బాబు షూటీ మోసం గ్యారంటీ బ్రో. ఇబ్బందులు ఎదురు కాలేదు. మా నాన్న మాకు ఇలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పలేదు. కానీ నేను ఎంఏ పూర్తయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం కోసము ఢిల్లీకి వెళితే ముందు సంవత్సరం ఆగస్టులో ఢిల్లీకి వెళ్ళిన అనమాట. అక్కడ చదువుకుంటుండగా ప్రతిరోజు నాకు ఫోన్లు వచ్చేది, నాన్న ఇట్లా జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడద్దు, ఏదో ఉద్యోగం తెచ్చుకో, మనం బయట పడతాం బాగుపడతాం అనేవాడు మా నాన్న. సరేలే నేను చదువుకుంటుండగా ఈ ఆగస్టు 2024 నుంచి ఈ మధ్యకాలం వరకు
రాప్తాడు టీడీపీ నాయకులైన కొంతమంది పరిటాల సునీత మరియు ధర్మవరపు మురళి అనే వాళ్ళ వ్యక్తుల అండతో మా భూమిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ రికార్డులు వాళ్ళ పేరు మీద చేసుకొని ఈ నెల మే 16వ తేదీన వాళ్ళ మనుషులతో కలిసి భూమిలోకి వచ్చినారు. ఈ గోనిపట్ల సీన అనే కొంతమంది, గోనిపట్ల సీన, కత్తుల బండయ్య, తర్వాత వీళ్ళు ధనుంజయ్ అనే టీడీపీ ముఖ్య నాయకులు వచ్చి మా తోటలో కట్టెలు పట్టుకొని మా అమ్మ పని చేస్తుంటే కొట్టి బయటకు నిలుతున్నారు 16వ తేదీ. అదే నెక్స్ట్ 17వ తేదీ మా నాన్న నేను పోలీస్ స్టేషన్లో పొద్దున కంప్లైంట్ ఇచ్చి తోటలోకి వెళితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, సార్ మా చెట్లు వీకెత్తాను సార్, దాళం చెట్లు, మేము ఎన్నేళ్ళుగా సాగు చేసుకుంటున్న చెట్లు వచ్చిగా ఆపండి సార్ అంటే పోలీసు వాళ్ళు ఎవరు లేరన్నా మీరు పోయి ఆడ చెట్లు ఆపండి అన్నారు. సరేలే ఏం చేస్తారు పోతే అని మేము 17వ తేదీన నేను, మా మామ, మా అమ్మ, మా నాన్న నలుగురు తోటలోకి వెళ్ళినాం. వాళ్ళు అప్పుడే జేసీబీతో చెట్లు వీక్తా అంటే నేను ముందర చెట్లు వీకడం ఆపండి అని పోతే వెనకల నుంచి చెట్లలో దాక్కున్న వీళ్ళు ముద్దాలైన టీడీపీ నాయకులు వెనకల నుంచి ముందర నుంచి చెట్లలో దాక్కొని మా అమ్మాయి రాళ్ళతో విసరడం పడిపోయిందనమాట. ఆమె పడిపోతానే మిగతా మా నాన్న అమ్మాయి సంపేశ్వరాన్ని వెళ్ళిపోరా నాయన పారిపో అంటే నేను పారిపోనన్నా అని కూడా కాల్చిపోతా అంటే ముందర పోతున్నాను. వీళ్ళు మా అమ్మని, నాన్నని, తర్వాత మా మామని కొడగాన్లతో కట్టెలతో చంపి మా అమ్మ నాన్న అప్పుడు అక్కడికే ప్రాణాలు వదిలేసిపోయినారు. మా మామ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ నుంచి కోలుకొని బయట ఉన్నారు. ఈ టీడీపీ నాయకులు ఎంత కనికరం లేకుండా అన్న 6 ఎకరాల భూమి కోసము ఈరోజు అమ్మ అనే పిలుపు లేకుండా చేశారన్న మమ్మల్ని. 6 ఎకరాల భూమి కోసము ఈరోజు మా బాధ ఎవరితో చెప్పుకోవాలన్నా? మా నాన్న ధర్మవరం మురళి దగ్గర పోయి, అన్న ఇది ఇట్లా జరుగుతుందన్న ఏదో చేయండి అంటే, సరేలే సెటిల్మెంట్కి వద్దాం, సెటిల్మెంట్ చేసుకుంటామంటే చెప్పండి అన్న అంటే ఆయన అడిగింది, అన్న ఇట్లా కాదన్నా మేము అన్యాయం పోతాము, మాదన్న భూమి ఇట్లా వద్దన్నా అని చెప్పితే, సరేలే నీకు ఇంకా నువ్వేమని చేసుకో అని చెప్పి పంపించి ఇట్లా వీళ్ళని వెనకలు ఉండే టీడీపీ నాయకులను తయారు చేసి మొత్తానికి మా అమ్మ మా నాన్నని లేకుండా చేసి ఈరోజు ఆ భూమిని సాధించుకొని ఉన్నారు. ఇప్పటికీ మా నాన్న మా అమ్మని చంపిన ముద్దాయిల్లో 3 ఇంకా బయటే తిరుగుతున్నారు. మిగతా 8 మంది ముద్దాయిలు లోపల ఉంటే అన్న 10 రోజుల కిందట ధర్మవరపు మురళి, సునీత తర్వాత చౌదరి అనే వీళ్ళంతా ముద్దాయిలనే పరామర్శిస్తున్నారన్న. పరామర్శిస్తున్నారు. మిగతా ముద్దాయిలనే పరామర్శిస్తున్నారన్న. వాళ్ళు మా నాన్న టీడీపీ నాయకుడని ఒక రకంగా ముద్ర వేసి ఇది రాజకీయంగా పోతే ప్రకాశాన్ని వీళ్ళని కాపాడతారని తెలిసి రాజకీయంగా ముద్ర వేయకూడదని తెలిసి మా నాన్న టీడీపీ నాయకుడు అని చెప్పినారు కదా, కానీ వాళ్ళు మమ్మల్ని ఏ రోజు పరామర్శించగలదన్న. ప్రకాష్ రెడ్డి అనే ఫోన్ చేసి, రే మీరు తమ్ముడు మీరేం బాధపడుతుంటారు, నేను వెనకుంటాను, మీకు అండగా ఉంటాను, మీ నాన్న మీకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తానని నాకు చెప్పుకుంటూనే వస్తాడన్నా. అన్నా ఈరోజు మాకు ఏం మిగలేదన్నా, అమ్మ లేరు, నాన్న లేరు, మాకు అండగా ఉంటే మీరుండాలన్నా. ఇప్పుడు మీరు మన ప్రభుత్వం మీరుంటేనే మేము బయట పడతామన్నా. మాకు ఇంకా మా చేతిలో ఏం లేదు, అంతా మీరు ఈ అన్యాయాన్ని మీరు ప్రశ్నించి మాకు న్యాయం చేసిందా కోరుతున్నామన్నా. ఇప్పుడు ఈరోజు నా తల్లిదండ్రులను కోల్పోయి నాకు తమ్ముడు ఉన్నాడు, వీళ్ళందరూ అనాథలుగా మారినామన్నా. ఇంకా మీరే మాకు దిక్కు, మీరే అన్నా. ఇంకా మేము మా చివరి శ్వాస వరకు మీ వెనకనే ఉంటాం, మమ్మల్ని మీరు కాపాడన్నా చాలు. తమ్ముడు ధైర్యంగా ఉండమ్మా. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. అన్యాయాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి ఓర్చుకోడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నీకు అండగా ఉంటుంది, నీ కుటుంబానికి అండగా ఉంటుంది, మేమందరము నీకు అండగా ఉంటాము. చట్టపరమైన పోరాటం చేద్దాం, తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడదాం. ధైర్యంగా ఉండు. హలో అందరికీ నమస్కారం. నేను కురుమ పాపిరెడ్డిపల్లి లింగమయ్య కొడుకునే. మాకు అన్యాయం జరిగింది. మా నాన్న మేము వైసీపీ పక్కుండామని అబద్ధం మమ్మల్ని చంపినారు. మా నాయననే నా మీద జాడి జరిగిన తర్వాత మళ్ళీ మా నాయన చంపిన ఆ రోజు మాకు ఇప్పుడు అండగా ఉండేది వచ్చి ప్రకాష్ రెడ్డి అన్నే. ఈ పొద్దు పార్టీ కోసం ఏ విధంగానైనా కష్టపడతాం. ఒకరిని చంపినారు, అయినా మీ పార్టీ అయితే మారలేదు ఇంతవరకు. ఇప్పుడు వాళ్ళైతే చెప్పినారు మమ్మల్ని బయటకు వస్తే చంపుతాము, నరుకుతాము అని. కానీ మేము ఈ పొద్దుడు కూడా ఎదవాలేదు, చేయలేదు ఏమీ. మా ఊర్లో చాలా రాజకీయం అంటే చాలా జరుగుతుంది. అది సునీతమ్మ తమ్ముళ్ళు అయ్యి వాళ్ళు ఏదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నారు. కేసు కూడా 2 మీదే కట్టినారు. 10-15 మంది వచ్చింటే 2 మీద కేసు కట్టినారు. ఈరోజు జగన్ సార్ వచ్చినప్పుడు చెప్పినాడు అందరి మీద కట్టిద్దామని. సార్ సీఎం అవుతాడు,
అందరిని ఎమ్మెల్యే చేసుకుందాము, మనం అందరూ పోరాడదాం కలిసిగా. లింగమయ్య ఆత్మశాంతి కలిగేటట్లు లింగమయ్య కొడుకులను తమ్ముని భార్యను వాళ్ళందరినీ ఒకటే చెప్తాను, అమ్మ మీ కుటుంబానికి జగనన్న అండ ఉంది, మా అండదండలు ఉన్నాయి, తప్పనిసరిగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకొస్తాం మిమ్మల్ని నేను కూడా తెలియజేస్తాను. ఇప్పుడు మన ఇందాక మా అన్న చెప్తాను సిద్ధరాంపురం సరిగ్గా అందరూ కూడా ఇంకొక గంట కానీ 2 గంటలు కానీ అందరూ కూడా ఓపికగా ఇక్కడ కూర్చొని అన్ని కూడా సమస్యలు చర్చించుకుందాము. దయచేసి ఇక్కడ ఈ సైడ్ ఉన్న వాళ్ళు అట్లా సైడ్కి కూడా లేదంటే ఎన్నికి వచ్చేసేయండి. మాట్లాడిస్తాను, మాట్లాడు. నాకు కూడా ఆకలి అవుతుంది, నిజమే. గిరిజమ్మక్క మాట్లాడుతుంది, బయట ఉన్న వాళ్ళంతానండి. లింగమయ్య అన్న మన ఈ మధ్యనే పరిటాల సునీత తమ్ముడు వాళ్ళ కుటుంబం చేతిలో హత్యకు గురైన లింగమయ్య కొడుకు కూడా మాట్లాడతాడు, గిరిజమ్మక్క మాట్లాడతారు. ఈ లోపుగా ఎక్కువగా లేకుండా 2 నిమిషాలు. మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ తెలిసిపోయిందా జనాలందరికీ? బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీనే కదా. బాబు హామీలంటే గాలి మూటలే. బాబు నిజంగా గెలిచింటే ఈ విధంగా చేస్తాడా? ఈవీఎంల మాటన అధికారంలోకి వచ్చినాడు, ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఈవీఎంలు ఉన్నాయనేసి ఒక అభిప్రాయంతో ఆయన మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు. దీని విషయమై గ్రామాన గడపన మన కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరితమైన విధానాలు ఆయన మేనిఫెస్టో కాపీని తీసుకొని ప్రతి ఇంటికి పోయి మీకు నెల 15,000 ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగల. చెల్లమ్మ మీకు 15,000 ఇచ్చినారా, నెల ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగల. అడుగుతారా? జగనన్న అమ్మఒడి ఇస్తాండా, ఒక సంవత్సరం పాటు ఎగరగొట్టా. జగనన్న అమ్మఒడి ఇస్తాండే, వచ్చేది ప్రతి సంవత్సరం వస్తాండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగరగొట్టి మళ్ళా తల్లికి వందనమని మొన్న మొదలు పెట్టినాడు, దానిలో కూడా అన్ని అతుకుల పొంతలే. మరి ఈయన ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? మరి రైతులకు రైతు భరోసా 20,000 అన్నాడు, ఇచ్చినాడా? ఉచిత బస్సు అన్నాడు, అది ఇచ్చినాడా? బస్సు తుస్సైంది. గ్యాస్ సిలిండర్ 3 బండలు అన్నాడు, అదేదో మోసిపోయింది. ఆ బండల గురించి మనం మాట్లాడాల్సిన పనిలే. మరి ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసి రాష్ట్రానికి ఆయన సంవత్సరంలో సాధించింది ఏమంటే సంపద సృష్టించే కార్యక్రమం అని చెప్తూ 1,80,000 కోట్లు అప్పుడే ఇచ్చినాడు. 1,80,000 కోట్లు. జగనన్న 5 ఏళ్లకు కూడా 3.5 లక్షల కోట్లు తెస్తే ఈయన సంవత్సరంలోనే 1,80,000 తెచ్చినాడంటే ఈయన 5 ఏళ్లలో 9-10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. మనల్ని అందరినీ అప్పుల్లో ముంచేసిపోయి ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటాడు, ఆడ సింగపూర్లోనూ ఆడేయడం. మళ్ళా లాస్ట్లో వస్తాడు కొత్త మేనిఫెస్టో తీసుకొని, మళ్ళీ మేము వస్తే అవి ఇస్తాం ఇవి ఇస్తామని. ఇట్లనే కదా జరుగుతూ వచ్చింది. 94లో చెప్పినాడు, 99లో చెప్పినాడు, 2004లో చెప్పినాడు, 14లో చెప్పినాడు. ప్రతి సంవత్సరము ఏదో చెప్పిన హామీ చెప్పకుండా కొత్త హామీ చెప్పి మోసం చేస్తూ వస్తాడు. మరి బాబు మోసం గ్యారెంటీనా కదా? బాబు మోసగాడా కదా? మరి మోసగాని కట్టుకథలన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ప్రజలు తిరగబడే కాలం దగ్గరికి వచ్చింది. ఆయన సుపుత్రుడు నారా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి తీసుకొని వచ్చినాడు. ఆయన చెప్పేవాడు ఎవరైనా ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి పదవులని. కేసులు పెట్టించుకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయా? ఇందాక మా అంకె లక్ష్మణ్ చెప్తా అన్నాడు, ఒక కేసు కూడా పెట్టించుకొని నెట్ట వెంకటేష్కి ఒక కేసు కూడా ఎన్నడూ ఎరగని సుధాకర్ నాయుడికి డిసిఎంఎస్ చైర్మన్, మరి అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఇచ్చినారు. కనగానపల్లి రామగిరి మండలాల్లో మేము కురువోళ్లకు జెడ్పీటీసీలు ఇచ్చినాము, బోయర్లకు ఎంపీపీలు ఇచ్చినాము, బీసీలకి ఎస్సీలకు అందరికీ పదవులు కట్టాం సింగిల్ విండోలతో సహా. మరి కనగానపల్లి రామగిరి మండలాల్లో మేము బీసీ ఎస్సీలనే ఆదరిస్తూ వచ్చినాము, వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. మరి అవతల ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టులు చేసుకునేకి, నీ కొడుకు ఒకరికి శ్రీరామ్కి ధర్మవరం వసూలు చేసుకునేకి, ఇంకొకరికి అనంతపురం రూరల్లో వసూలు చేసుకునేకి, నీ తమ్ముళ్ళకు ఒకరికి ఆత్మకూరు ఒకరికి రాప్తాడు పండగ చేసుకుని అయినా అంటున్నారు. అడిగేవాడు ఎవర్రా అంటున్నారు, మమ్మల్ని ఎవర్రా ఆపేది అంటున్నారు. వసూలు రాజాలంతా
మళ్ళా రామూర్తి నాయుడు ఏమో నీ బినామీ అయిపోయా. మళ్ళీ మొత్తం నీ బంధువులందరినీ కూడా తోలినావు. దేవర దున్నపోతులను తోలినట్టుగా రాప్తాడు నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం మీద కేసులు పెట్టించుకున్న లేటికి వేరి ముక్కుతా మూలతో ఇళ్ల కాడు ఉండాలి. కనీసం మా జగన్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు అమ్మఒడి ఇచ్చా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఆసరా ఇచ్చా, చేయూత ఇచ్చా, మీ కార్యకర్తలకు రైతు భరోసా ఇచ్చా. మీ కార్యకర్తలను కూడా సాకిండేది మా జగననే కదమ్మా. నువ్వేమన్నా చేస్తున్నావు సుంటమ్మా? లేదు కదా. పైగా ఇందాక నారాయణ రెడ్డి కొడుకు చెప్పా, మేము తెలుగుదేశమైనా మా నాయన్ని చంపినారని. ఇందాక రామాంజనమ్మ చెప్పా, పరిటాల శ్రీరాముల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నా మా నాయన మా కుటుంబాన్ని వాళ్ళు మోసమే చేసినారు. మరి మొన్నటికి మొన్న అరవింద్ రెడ్డి అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎన్ఎస్ గేట్లో 2 కాళ్ళు చేతులు ఇంచినారా తెలుగుదేశం పార్టీ గూండాలు. ఆ అరవింద్ రెడ్డి చేసిన తప్పేంటంటే పరిటాల రవి 100 మంది రెట్లను చంపినారు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఆయన పార్టీ తెలుగుదేశమే. పరిటాల రవి 100 మంది రెట్లను చంపినాడు అని ఆయన ధర్మవరంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పరిటాల శ్రీరామ్ గూండాలు మా పరిటాల శ్రీరామ్ను మాట్లాడేవానివా, పరిటాల రవిని మాట్లాడేవానివా అని శ్రీరామ్ పేరు చెప్పి వీడియో కాల్ చేసి శ్రీరామ్ బాబు క్షమాపణలు చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు ఇచ్చుతామంటే అతను క్షమాపణ చెప్పని అరవింద్ రెడ్డి మన పార్టీ కాకపోవచ్చు. అతన్ని 2 కాళ్ళ మీద అట్లా 4 మనుషులు కాళ్ళు చేతులు పట్టుకొని 2 కాళ్ళ మీద బండలేసి నొచ్చు అయ్యేటట్లు నలగొట్టినారు రాడ్లతోనూ బండలతో. మరి ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదా లోకేష్ బాబు చేస్తాండేటివి? మరి దీనికోసమైనా ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ధర్మవరంలో ఆయన పెద్ద వసూలు రాజా అయినాడు. అడిగేవాడు ఎవరు లేరనుకున్నాడు పరిటాల శ్రీరామ్ని. ధర్మవరంలో చరిత్రలో ఎన్నడూ నేసే వాళ్ళ జోలికి ఎవరు పోలే. కానీ పరిటాల శ్రీరామ్ నేసే వాళ్ళను కూడా ఇడిసిపెట్టాల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులు కూడా లాక్కుంటా ఉన్నారు. ధర్మవరంలో ఆయన అపార్ట్మెంట్లు కడితే డబ్బులు లక్షలు ఇవ్వాలా, ఫ్లాట్ వేస్తే డబ్బులు లక్షలు ఇవ్వాలా. ఈ అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు, ధర్మవరం రిజిస్టర్ ఆఫీసులో ఎవరు ఆస్తులు కొన్నా రిజిస్ట్రేషన్ కొన్నా డబ్బులు కట్టాలంటే వీళ్ళకి నాయన గంట జాగీరాయాలది. ఇది ఏం సంస్కృతి అడుగుతా ఉన్నా. మేము ఎమ్మెల్యేగా పని చేసినాం, యాడే కానీ ఎవరినో రూపాయి ముట్టనీలే. అందుకే మా మీద కూడా విమర్శలు ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి బతకలే, మమ్మల్ని బతకనీలేదు. అది అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, రుద్రంపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగితే కప్పం పోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రోజుకు 10 లక్షలు. ఇక్కడ ఎమ్మెల్యే స్థానంలో శ్రీరామ్కి మరి ప్లాట్లు వేసుకుంటే వసూళ్ళు. టమాటా మార్కెట్లో మేము ఏం చేసినామంటే కక్కలపల్లి టమాటా మార్కెట్లో ఆదాయాన్ని తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటా ఉన్నారు అని మనం అధికారంలోకి వచ్చినాక టమాటా మార్కెట్లో ప్రతి రైతు పంట తీసుకొచ్చి ప్రతి బండి నుంచి కూడా 250 రూపాయలు సుంకం వసూలు చేయాలనేసి మండల అధికారి ఎంపీడీఓ ఒక యాలం పిలిచి ఆ యాలంలో ఎక్కువ పాట పాడిన వాళ్లకు 60 లక్షలకో 70 లక్షలకో 6 సుంకం వసూలు చేసే పద్ధతి ఇచ్చినారు. 5 ఏళ్లకు 3 కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు పంచాయతీకి వసూలైనాయి. కక్కలపల్లి సర్పంచ్ ఈడే ఆడే ఉన్నారు. మన జెడ్పీటీసీ చంద్రాడు కూడా కక్కలపల్లి. గ్రామం అంతా రోడ్లు వేసినాం. మరి వీళ్ళు వచ్చినాక టమాటా రైతులంతా వీళ్ళందరికీ కూడా బానిసత్వం చేస్తాండారా పరిటాల వాళ్ళకి? పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ పెట్టినాడు. కక్కలపల్లి గ్రామస్తులందరూ పోయినాడు తెలుగుదేశం వల్ల. అన్న ప్రకాష్ రెడ్డి ఆ రోజు 1 రూపాయి ముట్టలేదు, నువ్వు బండికి ఎమ్మెల్సీ మంగమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మంగమ్మక్క స్టేజ్ మీదకి రండి. పరిటాల సునీతమ్మను శ్రీరామ్ అడిగినారు కక్కలపల్లి గ్రామ పెద్దలందరూ పోయి. ప్రకాష్ రెడ్డి గ్రామ అవసరాలకు పంచాయతీకి డబ్బులు వచ్చేటట్లు చేసినాడమ్మా, మీరు డబ్బులు వసూలు చేసేది మంచిది కాదని వాళ్ళని కూడా తిడతా మాట్లాడినారు. 2500 ఒక బండి టమాటా కంటే ఆ రోజు 250 వసూలు చేస్తే 3 కోట్ల నిధులతో ఆ పంచాయతీలు అభివృద్ధి చేస్తే ఈరోజు 2500 వసూలు చేస్తే 30 కోట్ల రూపాయలు పరిటాల శ్రీరామ్ జేబులేకపోతుంది. వాళ్ళ నాయన గంట కక్కలపల్లి పంచాయతీ అడుగుతా ఉన్నాడు కక్కలపల్లి నాయకులు.
మరి ఇదే పాపంపేటలో హైవే మీద ఉన్నటువంటి ఇల్లు, ఎప్పుడో సోత్రియందారులు అమ్ముకునేటువంటి ఇల్లు, అమ్ముకునే స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు పేదలందరూ కూడా. ఆమె మేము ప్రభుత్వంలో ఉన్నంత కాలము దాని సోత్రియందారులు మళ్ళా పోయి కోర్టుకు పోయి ఇది మాది అంటే రికార్డులు బయటికి తీయచ్చి, కలెక్టర్తో కూర్చొని రికార్డులు బయటికి తీయచ్చి సోత్రియందారుల భూమి ఇది కాదు, అది అనంతపురం టౌన్లో ఉందనేసి తేల్చి కలెక్టర్ ద్వారా హైకోర్టుకు నివేదిక అందజేసి నిలబెట్టాం. ఇలా బాధితులు కూడా ఉన్నారు, శివారెడ్డి అన్న వాళ్ళందరూ ఉన్నారు, పైకి రానా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇల్లు కట్టుకున్న పేదల పక్షాన నిలబడాల్సినటువంటి ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడు 20 ఇళ్లను పట్టపోవలే పోలీసులను పెట్టి కూల్చి వేసింది దుర్మార్గం కాదా? దాన్ని అడ్డుకునేకపోయిన జడ్జికి ఇష్టపడి మెడబెట్టి తోసింది అన్యాయం కాదా? మరి మీరు మీ గ్రామాల్లో మీకు సత్తా లేదు, రామగిరి మండలంలో ఎంపీపీ ఎలక్షన్ కావాలంటే ఎంపీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ మా పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ మా పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఒకరిద్దరు నీ దగ్గరికి వచ్చి ఎంపీపీ ఎలక్షన్ పెట్టుకుంటే దాసివాడున ఎంపీపీ ఎలక్షన్ పెట్టుకుంటే ఆ ఎంపీపీ ఎలక్షన్ కోసం నువ్వు మా ఎంపీటీసీలను ఎత్తుకుపోయేదానికి ప్రయత్నం చేస్తావు. మా ఎంపీటీసీలు అన్న ఊరికే ఇళ్ల కాటికి మా ఎస్ఐ వస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారు, మాకు రక్షణ లేదన్నా ఎక్కడన్నా బయటికి పోతామంటే తీసుకొని పోయి వాళ్ళని కర్ణాటకలో పెట్టాం. వాళ్ళ తరఫున హైకోర్టుకు వకాలత్ చేసినాం. హైకోర్టు రక్షణ కల్పిస్తే ఆ రక్షణలో పోలీసు రక్షణలో ఎంపీటీసీలను తీసుకొని వచ్చినాం. తీసుకొని వస్తే టైం అయిపోయిందని మళ్ళీ వాళ్ళని ఎన్నిక తీసుకొని పెనుగొండలో ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తాము అన్నారు. నేను పెనుగొండకు పోతే నువ్వు ఊరు దాటి బయటికి పోవాలా అని పోలీసులు. సరే సార్ మీరు పంపేయండి, మేము అప్పచెప్పినా మాకు అప్పచెప్పండి అని మనం వాళ్ళని ఎంపీటీసీల్ని నేను ఊరు బయట ఉండా దర్గాలో కూర్చొని ప్రార్థనలు చేస్తాండా పెనుగొండ దర్గా దగ్గర ఉషమ్మ మన జిల్లా అధ్యక్షురాలుపై మేజిస్ట్రేట్ మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కాసుకొని ఉంది. ఎంపీటీసీని పిలుచుకొచ్చి ఫోన్ చేసింది అమ్మ, మన గిరిజమ్మక్క కూడా ఉంది, మర్చిపోయానమ్మ ఏమనుకోవద్దు, మన గిరిజమ్మక్క కూడా ఉంది. వీళ్ళు ఆ నుంచి ఫోన్ చేసినారు, అన్న ఏమి నువ్వు రాకపోతే ఏం మిగలదు, ఎంపీటీసీని ఎత్తకపోతున్నారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు, ఎస్ఐ వాళ్ళని బలవంతంగా ఈడుస్తున్నారు వాళ్ళ బండలేకి. బండి వేసుకొని పోయినామా పొద్దు పోయినామా చూసినారు కదా పెనుగొండలో. దేనికి పోయినా నా కార్యకర్తల్ని కాపాడుకునేకి నేను పోయినా, తప్పు చేసినానా? నేను ఆటికి పోయి దూకుడుగా పోయి మా ఎంపీటీసీని మాకు అప్పచెప్పాలని పోయినా అంత లోపల గిరిజమ్మ ఉషమ్మ తరుణారు ధర్నా చేస్తున్నారు. ఆ రోజు మా ఎంపీటీసీలు 5 మందిని ఎత్తకొచ్చినాం, భారతీని మాత్రం వాళ్ళు ఎత్తకపోయినారు. మళ్ళా ఎలక్షన్ వాయిదా పడింది, మళ్ళా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి భారతి వచ్చేసింది మన దగ్గరికి. నోటిఫికేషన్ ఇచ్చే రోజు జగనన్న మురళీ జవాన్ చనిపోయిన దగ్గరికి వచ్చినాడు, ఆడ ఫోన్ వచ్చింది, అన్న భారతి వచ్చేసాంది మన దగ్గరికి. వాళ్ళ కండువాలు పొద్దునే వేసినారు ఒక ఇద్దరికి, మా భారతి వచ్చేసాను సార్ నేను దిగిపోతానని వచ్చిన. ఆ బిడ్డ భారతమ్మ ఎస్సీ దళిత బిడ్డ నేను మా నాయనకు పుట్టినా, నేను గెలిచింది వైఎస్ఆర్ జెండా కింద, నేను ఓటేసేది వైఎస్ఆర్ పార్టీకి నిలబడింది. మన ఆత్మగౌరవం కాపాడింది ఆ దళితురాలు. మరి కార్యకర్తలు ఏ విధంగా జగనన్నకు అండగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి మా అన్న మా తమ్ముడు అనుకుంటా ఉన్నారు. మీ అందరి దయ వల్ల, మీ అందరూ ఇచ్చేటువంటి ధైర్యం వల్ల పోరాడగలుగుతున్నాం. కేసులు పెడితే ఎవరూ భయపడేదానికి సిద్ధంగా లేరు. మహా అయితే 4 రోజులు ఊళ్ళో లేకపోవచ్చు, కానీ చట్టాన్ని ఆశ్రయిస్తున్నాం. చట్టాన్ని ఆశ్రయించి ప్రతి కేసు మీద స్టే తెచ్చుకున్నాం. మన నాగన్న గౌని నాగన్న ఆ రోజు మాట్లాడినాడు, నాగన్న ఆ రోజు మాట్లాడినాడు, ఏమన్యాయం చేసినాడు పేరూరు నాగిరెడ్డి, ఏమన్యాయం చేసినాడు, నామినేషన్ పత్రాలు బీఫారాలు ఇచ్చేయకపోతే ఏమన్యాయం చేసినాడని మాట్లాడి మొగో నాకు అట్లా మాట్లాడినాడు నాగన్న. తిరగబడే తత్వము మనలో ఉంది, భయం మాట నాకు దాగి ఉంది. ఆ భయాన్ని చంపేసి ఆ ధైర్యాన్ని బయటికి తీసుకొని రాండి. ఫలితాలు కాదు వాళ్ళ చేసి నాయన కూడా ఈ రాప్తాడు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. చట్టబద్ధంగా ఒక అడ్వకేట్గా నాగిరెడ్డి అన్న ఒక అడ్వకేట్గా పార్టీ తరఫున నిలబడినారు. మీరు దౌర్జన్యాలు ఆనుంచే మొదలు పెట్టినారు. నాగిరెడ్డి అన్న కూర్చో, దౌర్జన్యాలు ఆనుంచే మొదలు పెట్టినారు. ఒక నాగిరెడ్డి మీద దాడి చేస్తేనో మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొని పాపిరెడ్డిపల్లిలో
మీ తమ్ముళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొని నిలబడిన ఒక లింగమయ్యని చంపితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమవుతుందా? అంతకంత స్ప్రింగ్ మాదిరి రెచ్చిపోయి ప్రతీకారేచతో ఎనికి తిరగబడతారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు లింగమయ్య మన దగ్గర లేకపోవచ్చు. మీరు చంపింది లింగమయ్యనే కానీ లింగమయ్య ధైర్యాన్ని చంపలే. 15-20 మంది సునీతమ్మ తమ్ముడు వాళ్ళ కొడుకులు వచ్చి లింగమయ్య అరుగు మీద కూర్చున్నాడు పండుగ రోజు భోంచేసి వచ్చి ఏం కొడతావా అన్నాడు. వాడు బేస్బాల్ బ్యాట్ తీసుకొని వచ్చినాడు. వాడు వన్ పేరు ఏం పేరు అని రమేష్ కొడుకు. ఏం కొడతారా అన్నారు. వాడు కొట్టినాడు. 15 మంది వచ్చినా కూడా బెదర్లే లింగమయ్య. మళ్ళా ఈ కుటుంబాన్ని బెదిరించుకునేదానికి లింగమయ్య కుటుంబాన్ని బెదిరించుకునేదానికి శత విధాల ప్రయత్నాలు చేసింది ఆ పార్టీ. వాళ్ళు బెదర్లా లింగమయ్య కొడుకు కూడా వస్తాడు, మైక్ ఇస్తా మాట్లాడతాడు. ఒకటే చెప్తా ఉన్నా, లింగమయ్య కుటుంబానికి రాజకీయంగా అత్యున్నతమైన పదవిని కల్పించే వరకు నేను పోరాడతా. అది మన నాగన్న పేరు నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఈరోజు సిద్ధరాంపురంలో బాలపోతన్న మీద ఆ రోజు దౌర్జన్యం జరిగా, మరియు బాలన్న మీద దౌర్జన్యం జరిగా, మరి లింగమయ్యని చంపిరి జడ్జి కిష్టప్ప మీద దౌర్జన్యం జరిగా. ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరి వీళ్ళందరికీ అండగా నిలబడి జయముత్యాలు ఎస్సీ నాయకుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఆయన బోర్లు పీకేసి బోరుగుంతలోకి వేసి ఆ చెట్లన్నీ సినా చెట్లన్నీ నరికేసి ఆయన భూమిని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మాదాపురంలో దూరేకల తండ్రి కూడా అట్లనే భూమి ఆక్రమించుకున్నారు. అనేక చోట్ల భూములు ఆక్రమించుకోవడం, ఇళ్ల స్థలాలు ఆక్రమించుకోవడం, ఇండ్లు ఆక్రమించుకోవడం, మట్టి తోలుకోవడం, కంకర మిషన్ నుంచి సుంకం వసూలు చేయడం, ఇసుక అమ్ముకోవడం, కర్ణాటకకి పేరూరు డ్యాం కింద ఇసుకను అమ్ముకోవడం, అనేక దౌర్జన్యాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నాగిరెడ్డి అన్నది పేరూరు, ఆ రోజు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనేసి నేను చెప్తే తురకలాపట్నం కాటికి రైతు సంఘాలను తీసుకొని పోయి మాట్లాడినాడు. అదే పాదయాత్రలో కూడా చెప్పిన మా మిత్రుడు నాగిరెడ్డి అన్న చేసినాడు. మరి నాగిరెడ్డి అన్న చెప్పినట్లుగా నీళ్లు ఇచ్చాను, ఆ రోజు చెప్పినట్లుగా పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. పేరూరు డ్యాంకు జీవో తీసుకొచ్చేదాన్ని కూడా అడ్డుకున్నారు. అప్పట్లో కూడా పరిటాల రేవి బిస్కెట్ వేసిన కుక్కలు కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ కుక్కలు పెరిగి పెద్దగైనాయి. ఆ కుక్కలు కొందరు పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చేదానికి కూడా అడ్డుకున్నాయి. కానీ జీవో తెచ్చినామో రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు, కర్ణాటక రైతుల సహకారము, మన రామగిరి వర్గం రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం. 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఆయన మన మాట నిలబెట్టారు. మరి సునీతమ్మ వస్తానే పేరూరు డ్యాం గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టింది. పేరూరు డ్యాం గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టి ఈరోజు పేరూరు డ్యాం ఎండిపోయేటట్లు చేసింది. మన హంద్రీనివా కాలువ రాజశేఖర రెడ్డి పుణ్యాన హంద్రీనివా కాలువ వస్తే భూగర్భ జలాలు పెరిగి మనమంతా రైతులైనాం. మరి సునీతమ్మ వచ్చినాక హంద్రీనివా కాలువ కాంక్రీట్ బెట్టింగ్ వేయించింది, కాంక్రీట్ లైనింగ్. దా మనోహర పైకి రమ్మ, మంచిగా లింగమయ్య కొడుకు మనోహర్ని పైకి రా అక్క, పైకి రాక్క, అట్లా దారిమ్మా. అట్లా ఈ ప్రభుత్వం వచ్చినాక 100 కిలోమీటర్ల హంద్రీనివా కాలువ ఉన్నటువంటి మన రాప్తాడు నియోజకవర్గంలో కాలువకు కాంక్రీట్ బెట్టింగ్ వేయడం వల్ల 2 లక్షల ఎకరాల భూమిలో భూగర్భ జలాలు తగ్గిపోతాయి. కనీసము ఒక 60-70 వేల మంది రైతులు నష్టపోతారు, వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోతారు. సుంతమ్మ దయచేసి ఇది చేయొద్దని మొక్కి అడిగినాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేసినాం. కానీ వాళ్ళకు కమిషన్లు కావాలా, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కావాలా. కాలువలు ఏమైతేనేం, రైతులు ఏమైతేనేం ఈ రోజు కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తి చేస్తా ఉన్నారు. మనము ఆ గొంతు వినిపిస్తామని గొంతు నొక్కడానికి మన మీద కేసులు పెట్టినారు. మరి మన ఎంపీటీసీని ఎత్తకపోతుంటే ప్రశ్నించినందుకు మన మీద కేసులు పెట్టినారు. లింగమయ్యను కూనీ చేస్తే జగనన్న వచ్చి వాళ్ళని పరామర్శించినందుకు 150 మంది మీద మన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వీటి అన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తానే ఉన్నాం. అదేవిధంగా పేరూరులో ఏడుగురాలపల్లిలో ఒక దళిత మైనర్ బాలికను అత్యాచారం చేసి 14 మంది తెలుగుదేశం పార్టీ నీచపు గుండాలు అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని వెళ్తా ఉంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మళ్ళా కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మన పెన్నోగులేసి ఉన్నాడు, మన చంద్ర ఉన్నాడు, మన ఎస్సీసీల నియోజకవర్గ అధ్యక్షుడు ఆల్మూరు ఓబులేసి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మొన్న ఈ మధ్య
ఆ అమ్మాయిని పరామర్శించాలని పోతే మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే మీరు మహిళలను మానభంగం చేస్తే మేము ప్రశ్నించకూడదా? మీరు బీసీల్ని కూలీలు చేస్తే మేము ప్రశ్నించకూడదా? దళితుల మాన ప్రాణాలు మీకు లెక్కలేదా? మరి ఇవన్నీ ప్రశ్నిస్తే మా పైన కేసు రాని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు నా తమ్ముడు నాకు మధ్య శంకర మాకు అన్నమాది ఎన్నేళ్ళుగా అండగా నిలబడినా. నేను రాహుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి లింగమయ్య వాళ్ళ అన్న లింగమయ్య తమ్ముడు శేషంపల్లి శంకర, కుంటిమతి ఆనంద్, శేషంపల్లి శంకర వీళ్ళంతా ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి నాతో 2007-2008 నుంచి ఉన్నారు. వీళ్ళ అన్ననే లింగమయ్య. ఆ రోజు లింగమయ్యని చంపినారు. మరి ఈ విధంగా హత్య రాజకీయాలు చేస్తా ఉన్నారు. మనం మౌనంగా భరించాలనా తిరగబడాలనా లేదా? మరి దోషులకు శిక్ష పడాలనా లేదా? మరి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హత్య చేస్తే వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టెలు పట్టుకుంటారా కర్రలు పట్టుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఎవరి మీద దుర్మార్గంగా పోము. మీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా మీ బాధితులే. వాళ్ళ